గారు అంతటి పరిస్థితిలో రావటానికి, అంత ఉన్నతాధికారిగా రావటానికి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో కదా. నన్ను ఇన్నిన్ని బాధలు పెడతారా, చక్కగా తండ్రి కౌగిలిలో తండ్రి ప్రేమలో ఎదుగుతున్న నన్ను తీసుకొచ్చి మరి గోతులో పడేశారు, అక్కడి నుంచి అమ్మివేశారు. ఈ రీతిగా ఇవన్నీ గుర్తు చేసుకోలేదు. కానీ కాని నేరాన్ని చేసి చెరసాలలో వేయబడ్డాను, వీళ్ళ చేయబట్టే కదా అని ఎక్కడ కూడా వాళ్ళని హ్యూమిలేట్ చేసినట్టు, నిందించినట్టు, దూషించినట్టు, పగకు పగ ప్రతీకారం తీర్చుకున్నట్టు మనం చూడం. కానీ ఇంకా వాళ్ళనే కన్సోల్ చేస్తున్నాడు, కంఫర్ట్ చేస్తున్నాడు. మీరు ఇలా ఫీల్ అవ్వద్దు, రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. దేవుడే చేశాడు నాకు, మరి మనకి ప్రాణరక్షణ కొరకు నన్ను ముందుగా ఇక్కడ పంపించాడు, మీరేం అట్లా ఫీల్ అవ్వకండి అసలు అని చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూపించాడో కదా. మరి కీడు చేసిన వారికి కీడు చేయలేదు కానీ మేలు చేశాడు. మరి వారిని, వారి బిడ్డల్ని పోషించాడు, వారికి ఆశ్రయం కల్పించినట్టు కూడా మనం చూస్తాం.